పల్నాడు జిల్లా పోలీస్ పవర్ చూపించాలి. ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్లో పోలీస్ తడాఖా చూపించి పోలీస్ అధికారులందరూ పల్నాడు జిల్లాకు మంచి పేరు తేవాలని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు. బండ్లు ఇంత మంది మాబ్గా రైటింగ్ ఎట్లా చేశారు? చేయరు కదా. పోలీస్ సరిగా పని చేస్తే అది జరగదు కదా. బట్ జరిగింది. సో అది దట్ ఈస్ హారిబుల్, దట్ ఈస్ వెరీ బ్యాడ్. అది జరిగింది. ఐ వాజ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్, ఇది పల్నాడు పోలీస్లో ఏం ప్రాబ్లం ఉందా, ఇక్కడ మెన్లో ప్రాబ్లం ఉందా, ఏముంది ప్రాబ్లం, ఇది నేను ట్రై చేశాను అర్థం చేసుకోవడానికి. ఈరోజు మార్నింగ్ నేను చాలామందితో ఇంటరాక్ట్ కూడా చేశాను సెట్ కాన్ఫరెన్స్లో. అప్పుడు నాకు ఇది అర్థమైంది దట్ పల్నాడు పోలీస్లో ఏం ప్రాబ్లం లేదు, పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ ఆర్ గుడ్ ఓన్లీ. బికాజ్ నేను ఎస్పీ ప్రకాశంగా ఉన్నప్పుడు అక్కడ కూడా చాలామంది నేటివ్ ఆఫ్ పల్నాడు డిస్ట్రిక్ట్ కూడా నాతో పని చేశారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చెప్పేవాళ్ళు దట్ పల్నాడు వాళ్ళు మేడం ఇట్లా ఉంటారు, దట్ ఒక్కసారి లాయల్టీ అయితే వాళ్ళు ఈవెన్ ఇఫ్ డెత్ కూడా వస్తే అది కూడా ఒప్పుకుంటారు, ఏదైనా చేస్తారు. అట్లా కదా పల్నాడు వాళ్ళు అట్లా ఉంటారా? ఎస్, నో, ఎస్. సో దెన్ వాట్ ఈస్ ద అండర్స్టాండింగ్? ఇట్ మీన్స్ దట్ ఇక్కడ మేబీ డైరెక్షన్లో ఏం ప్రాబ్లం ఉంది, కోఆర్డినేషన్లో ఏదో ఇష్యూ జరిగి ఉంటుంది మేబీ. బట్ పల్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ కి శక్తి ఉంది. ఇప్పుడు పల్నాడు మేబీ వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ ఉండొచ్చు, మేబీ వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా కూడా ఉండొచ్చు. బట్ కెపాసిటీ ఉంది ఇంప్రూవ్ చేయడానికి, బెస్ట్ డిస్ట్రిక్ట్ ఉండడానికి కూడా కెపాసిటీ ఉంది. ఇప్పుడు మన కాకి పరిస్థితి చాలా ఖరాబ్ అయింది. కాకి అంటే ఎవరికి భయం లేదు. ఇంత రోడ్ మీద మొత్తం అరాచకంగా జరిగింది ఎలక్షన్ అప్పుడు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఆఫీసర్స్ మీద కూడా అటాక్ చేయడం జరిగింది ఆ రోజు. కావునా కాదా? జరిగింది కదా. పోలీస్ పని చేయలేదు ఇది. బట్ ఇప్పుడు ఒక టైం అయింది, ఒక టైం వచ్చింది. ఇంత ఖరాబ్ పరిస్థితి అయిన తర్వాత మనం ఇప్పుడు మన ఇమేజ్ సేవ్ చేయాలి. పోలీస్ అంటే ఏంటి అది అందరికీ చూపించాలి, కాకి అంటే ఏంటి అందరికీ చూపించాలి. ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మన పోలీస్ ప్రెస్టీజ్ మీద ప్రశ్న వచ్చింది. ఇప్పుడు మనం సరిగా చేస్తే మనం మన పేరు రెస్క్యూ చేయవచ్చు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి కూడా తెలుసు పల్నాడు ఏముంది. నేను ఏపీలో కొత్తగా, నాకు ఇక్కడ 5-6 years అయింది. దాని ముందు నాకు తెలియదు పల్నాడు అంటే ఏంటి. ఆనెస్ట్లీ ఇండియా లెవెల్లో పల్నాడు గురించి ఏం తెలియదు ఎవరికి. అందరికీ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తెలుసు అంతే. పల్నాడు గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు పల్నాడు మొత్తం ఫేమస్ అయింది మొత్తం ఇండియా వైడ్. బట్ ఫర్ వాట్? ఫర్ బ్యాడ్ రీజన్, నాట్ ఫర్ గుడ్ రీజన్. గుడ్ రీజన్లో ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఎందుకు?
నరసరావుపేటలో ఇంత జరిగింది, మాచర్లలో ఇంత జరిగింది. అందరికీ తెలుసు మాచర్ల అంటే ఏంటి, నరసరావుపేట అంటే ఏంటి. దీని ముందు ఎవరికి నో నాలెడ్జ్ అబౌట్ పల్నాడు, నరసరావుపేట, మాచర్ల. అది బాగానే ఉందా? బాగలేదు కదా. అట్లా ఉండాలా? లేదు కదా. ఓన్లీ ఒక డైరెక్షన్ మీకు కావాలి, ఒక లీడర్షిప్ మీకు కావాలి. ఆ డైరెక్షన్ మీకు ప్రాపర్గా ఎవరు ఇస్తే మీరు ఏదైనా చేయగలుగుతారు, అది నాకు తెలుసు. అండ్ ఇప్పుడు టైం వచ్చింది. నా గోల్ అంటే ఏంటి? ఐ వాంట్ పల్నాడు టు బీ ద బెస్ట్ డిస్ట్రిక్ట్, టాప్ 3 డిస్ట్రిక్ట్లో ఉండాలి ఎనీ టైప్ ఆఫ్ గుడ్ యాక్టివిటీస్లో. బెస్ట్ ఇన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ పల్నాడు డిస్ట్రిక్ట్. ఇక్కడ మోస్ట్ పీస్ఫుల్ ఉంటే ఎక్కడ టాప్ 3లో పల్నాడు డిస్ట్రిక్ట్. బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ పల్నాడు డిస్ట్రిక్ట్ ఉండాలి. బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ రేట్ పల్నాడులో ఉండాలి. అండ్ వర్స్ట్ థింగ్స్లో మనం బాటమ్ 3లో ఉండాలి. ఎక్కడ నేరం జరుగుతుంది అక్కడ బాటంలో ఉండాలి. అట్లా మనం ఉండాలి. సో దాట్ ఈజ్ మై గోల్. ఇది ఒక చాలా పెద్ద పని ఉంది, టైం పడుతుంది చేయడానికి. నా ఫస్ట్ టార్గెట్ ఉంది దట్ 4th అండ్ 4th తర్వాత మన కౌంటింగ్ ప్రాసెస్ సరిగా